నమస్కారం అందరికీ. ఈరోజు మనం మనందరి ప్రియమైన వినాయకుడు గురించి చాలా ఆసక్తికరమైన విషయం తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పురాణంలో ఋషులు తెలిపిన వివరాల ప్రకారం వినాయకుడు సముద్ర మట్టానికి 3000 కిలోమీటర్ల ఎత్తులో దోడితాల్ సరస్సు ఒడ్డున జన్మించాడని తెలుస్తోంది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉత్తరకాశీ జిల్లాలో దోడితాల్ అనే సరస్సు ఉంది. సముద్ర మట్టానికి 3310 మీటర్ల ఎత్తులో ఉన్న దోడితాల్ సరస్సు ఒడ్డునే వినాయక జననం జరిగింది. పురాణాల ప్రకారం పార్వతీదేవి తన శరీరంపై ఉన్న గంధాన్ని తీసి అక్కడి మన్నుతో కలిపి గణపతిని సృష్టించింది. పార్వతీదేవి స్నానానికి వెళ్లినప్పుడు గణపతిని కాపలాగా పెట్టి వెళ్ళింది. ఆ సమయంలో వచ్చిన శివుడు వెళ్లేందుకు ప్రయత్నిస్తే గణపతి అడ్డుకున్నాడు. కోపంతో శివుడు గణపతి తల తెంపేశాడు. పార్వతీదేవి విషయం తెలుసుకుని బాధపడింది. శివుడు తన గణాలలో ఒకరి తల తీసి గణపతికి పెట్టాడు. మీకు ఈ విషయం గురించి తెలుసా? కామెంట్లో మీ అభిప్రాయాలను తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.